హలో ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఓరిఫ్లేమ్ గురించి తెలుసుకుందాం. ఓరిఫ్లేమ్ కంపెనీ అండ్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఓరిఫ్లేమ్ కంపెనీ వచ్చేసి స్వీడన్లో స్టార్ట్ అయింది, 1967లో స్టార్ట్ అయింది. అండ్ ఇండియాలో వచ్చేసి 1995లో స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. 60+ కంట్రీస్లో ఈ కంపెనీ రన్ అవుతుంది, ఓరిఫ్లేమ్ రన్ అవుతుంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది. అండ్ ఐడిఎస్ఏలో వచ్చేసి కో-ఫౌండర్ కూడా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకు కంపెనీ ఓరిఫ్లేమ్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, మనకు నార్మల్గా బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో బ్యూటీ మీన్స్ మనకు ఓన్లీ కలర్ కాస్మెటిక్స్ లైక్ మేకప్ ప్రోడక్ట్సే కాకుండా మనకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బాత్ అండ్ బాడీ రిలేటెడ్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి, మెన్స్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ కిడ్స్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఆల్సో యాక్సెసరీస్ ఉంటాయి అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో వెల్నెస్లో వచ్చేసి మనకు ఓన్లీ 3 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, న్యూట్రిషేక్ అంటాం, అండ్ ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 వచ్చేసి మనకు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అది మనకు హెల్త్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీసీ మీన్స్ స్వెడిష్ బ్యూటీ కాంప్లెక్స్. దీంట్లో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు బ్రౌన్ ఆల్గే ఉంటుంది అండ్ బిల్బెరీ ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ వచ్చేసి అస్తాక్సాంతిన్. ఇది వచ్చేసి మనకు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో కంపెనీ గురించి మనం తెలుసుకున్నాం అండ్ ఆల్సో మనం దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఓరిఫ్లేమ్లో ఉండే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే, మనకు ఇమీడియట్ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడీ మీన్స్ మనకు మన లెవెల్స్ అండ్ సేల్స్, మన టీమ్ సేల్స్ అకార్డింగ్ మనకు పీడీ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ డిస్కౌంట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఆఫర్స్ ఉంటాయి, స్పాన్సర్ ఆఫర్స్ ఉంటాయి, బోనసెస్ ఉంటాయి మీన్స్ ఇన్కమ్ కాకుండా ప్లస్ ఎక్స్ట్రా బోనసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం లెవెల్స్ అయిపోయిన తర్వాత మన టైటిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు క్యాష్ అవార్డ్స్ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ లీడర్స్ క్లబ్ బోనస్ కూడా ఉంటుంది అండ్ డ్రీమ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిప్స్ ఉంటాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఆల్సో గ్లోబల్ కార్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు కంపెనీ రిలేటెడ్ కంపెనీ గురించి ఉంది అండ్ దాంట్లో ఉండే ప్రోడక్ట్స్ గురించి ఉంది అండ్ ఆల్సో మనకు దాంట్లో ఉండే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా వచ్చేసి 47 వేస్ ఆఫ్ ఇన్కమ్ మనం దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం నార్మల్గా మనకు అన్ని బెనిఫిట్స్ కావాలి అంటే 2 వేస్ ఆఫ్ వర్క్ మనకు ఇక్కడ ఉంటుంది. సో 2 వేస్ ఆఫ్ వర్క్లో చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ మనకు బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్లో ఫస్ట్ ఏవైనా సరే మనకు ప్రోడక్ట్స్ 20-60% డిస్కౌంట్లో వస్తుంది క్యాటలాగ్ పైన. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీంట్లో మనం పర్సనల్ యూజ్ చేయాలి. పర్సనల్ యూజ్ అనేది మ్యాండేటరీ, ఇక్కడ సెల్లింగ్ మ్యాండేటరీ కాదు. బికాజ్ మనం పర్సనల్ యూజ్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఫస్ట్ మనం యూజ్ చేస్తేనే మనం వేరే వాళ్ళకు సజెస్ట్ చేయడానికి వీలుంటుంది. అండ్ మనకు బిజినెస్ పాయింట్స్ కావాలి కాబట్టి దానికోసం మన పర్సనల్గా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో దాంతో కూడా మనకు ఆర్డర్స్ పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ మీరు వేరే వాళ్ళ అడ్రస్కి సెండ్ చేసినా కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి. సో బీపీస్ మీన్స్ బిజినెస్ పాయింట్స్. ఎవ్రీ ప్రోడక్ట్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి వేరేగా, అవి వచ్చేసి మనం 100 పాయింట్స్ అయ్యేలాగా చూసుకోవాలి ఎవ్రీ మంత్. ఓకే, సో 100 పాయింట్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు దీనిపైన మనకు డిస్కౌంట్ పైన ఇమీడియట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టీమ్. సో మెంబర్స్ని జాయిన్ చేయాలి, మెంబర్స్ని రిక్రూట్ చేయాలి. సో దీనిపైనే మనకి ఇక్కడ అన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేసి దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మెంబర్స్ని జాయిన్ చేయాలి. సో మెంబర్స్ని జాయిన్ చేసి అండ్ మీరు జాయిన్ అయినా కూడా వర్క్ ఎలా నడుస్తుంది అంటే, సో ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ జాయిన్ అవుతాం, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో మనం జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో 100 పాయింట్స్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ పర్చేస్ చేసుకుంటాం. సో సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీరు మెంబర్స్ని రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ అని చెప్పాను కదా, సో రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 మెంబర్స్ని జాయిన్ చేశారు, వాళ్ళు కూడా 100 చేసుకుంటారు. సో వాళ్ళు కూడా మెంబర్స్ని జాయిన్ చేస్తారు. సో సేమ్ ప్రాసెస్ ఇలా డౌన్లో నడుస్తూ ఉంటుంది. సో అది వచ్చేసి మీ డౌన్లో ఇలానే లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి తెలీదు, ఎంత డౌన్ వరకు మీ టీం వెళ్తుందో తెలీదు, బట్ అన్ని పాయింట్స్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ వర్క్ వచ్చేసి 100 పాయింట్స్ మనం పెట్టేసుకోవాలి అండ్ మెంబర్స్ని జాయిన్ చేయాలి. సో టీం పెరుగుతున్న కొద్దీ టీం అకార్డింగ్ మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది, లెవెల్ అకార్డింగ్ మనకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో లెవెల్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే, లెవెల్స్ వచ్చేసి మనకు 7 లెవెల్స్ ఉంటాయి. 3%, 6%, 9%, 12, 15, 18, 22. ఓకే, సో 3%కి వచ్చేసి
మనకు 200 పాయింట్స్. లైక్ ఇక్కడ మనం జాయిన్ అయ్యాం, 100 పాయింట్స్ పెట్టుకున్నాం. ఒక మెంబర్ని మీరు జాయిన్ చేసి వాళ్ళతో 100 బీపీస్ పెట్టించారనుకోండి, ఇక్కడ మీది ఫస్ట్ లెవెల్ అయిపోయినట్టు. సో ఇక్కడ 200 to 599 పాయింట్స్ వరకు మీకు ఫస్ట్ లెవెల్ ఉంటుంది, 3%. సో ఇక్కడ మీకు అప్రాక్సిమేట్లీ ఇంత ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ 6%. 6%కి మనకు 600 to 1199 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఇంతవరకు మనకు ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 9%. 9%కి మనకు వచ్చేసి 1200 పాయింట్స్ టు 2399 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇంతవరకు పాయింట్స్ అయితే మనం వచ్చేసి 9%లో ఉంటాం. అండ్ ఇన్కమ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ మన టీమ్ సేల్స్ పైన డిపెండ్ ఉంటుంది. సో ఇంత 2500 to 3500 వరకు మనకు రావచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఫోర్త్ లెవెల్ వచ్చేసి 12%. ఇక్కడ నుండి మన మేనేజర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 12% మేనేజర్, 15% మేనేజర్, 18% మేనేజర్ అండ్ 22 వచ్చేసి సీనియర్ మేనేజర్ అంటాం. ఓకే, సో ఇక్కడ 12%కి రావాలి అంటే మనం 2400 పాయింట్స్ మనకు కావాలి. 2400 to 3999 పాయింట్స్ వరకు మనకు పాయింట్స్ ఉంటే మనం 12%లో ఉంటాం. సో మనకు అప్రాక్సిమేట్లీ 10 వరకు ఇన్కమ్ రావచ్చు. అండ్ 15%కి వచ్చేసి 4000 పాయింట్స్ నుండి 6599 పాయింట్స్ వరకు ఉంటుంది. సో ఇన్కమ్ మినిమం 15 వరకు రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18%కి మనకు 6600 నుండి 9999 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు నార్మల్గా 20 to 25 వరకు ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు. సో ఇది మన లెవెల్స్ అండ్ మన సేల్స్ పైన డిపెండ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 22% ఏదైతే ఉంటుందో సీనియర్ మేనేజర్, సో దీనికి వచ్చేసి మనకు 10,000 పాయింట్స్ కావాలి. అండ్ ఇది మన సేల్స్ పైన డిపెండ్ ఉంటుంది. అప్ టు 40,000 వరకు మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్సో ఇక్కడ మనకు వచ్చేసి లీడర్స్ క్లబ్ బోనస్ మళ్ళీ మనకు వచ్చేసి 4000 రూపీస్ ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంటాయి. సో ఇది లెవెల్ అకార్డింగ్ ఏ లెవెల్కి ఎన్ని పాయింట్స్ కావాలి అండ్ వాటి నుండి వచ్చే మనకు ఇన్కమ్ ఎంత వస్తుందో మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ పైన డిపెండ్ ఉంటుంది మన ఇన్కమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లెవెల్స్కి ఏ లెవెల్కి ఎన్ని పాయింట్స్ కావాలి అండ్ నార్మల్గా ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం దాని గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనం వచ్చేసి వర్క్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం జాయిన్ అవుతున్నాం. సో జాయిన్ అయ్యాక మనం 100 బీపీస్ పెట్టేసుకున్నాం. మీరు ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నారనుకోండి. సో 3 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి 100 పెట్టారు. ఆర్ మీరు ఫస్ట్ మెంబర్ని మీరు జాయిన్ అయ్యారు అండ్ ఒక ఫస్ట్ మెంబర్ వచ్చేసి 100 పాయింట్స్ పెట్టినా కూడా మీది 3% అయిపోతుంది. బికాస్ 3%కి వచ్చేసి మనకు 200 పాయింట్స్ కావాలి. సో 200 to మనకు 599 వరకు ఉన్నామంటే మనం 3% అవుతుంది. సో ఇలానే మెంబర్స్ వీళ్ళు కూడా జాయినింగ్స్ తెచ్చుకుంటారు అండ్ మీరు కూడా జాయినింగ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అలానే టీం పెరుగుతూ ఉంటుంది. అందరివి పాయింట్స్ వచ్చేసి మీకు యాడ్ అవుతాయి కాబట్టి దాని అకార్డింగ్ మీకు ఇన్కమ్ వస్తుంది. లైక్ ఇక్కడ 400 పాయింట్స్ ఉన్నాయి, మీరు 3%లోనే ఉన్నారు. ఓకే, ఒకవేళ ఇక్కడ నుండి కూడా మీరు మెంబర్స్ వచ్చారు 700 పాయింట్స్ అయ్యాయనుకోండి, మీకు 6% కూడా అవుతుంది. సో నెక్స్ట్ ఇలానే పాయింట్స్ పెరుగుతూ ఉంటే మీకు వచ్చేసి ఇక్కడ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి చూడండి, మనం ఎవ్రీ మంత్ 100 పాయింట్స్ పెడతాం కదా. 100 కాకుండా మన కంపెనీ నుండి 50, 100, 150 అండ్ 200 ఈ బీపీస్లో వచ్చేసి మనకు యాక్టివిటీ అండ్ మనకు వచ్చేసి బిజినెస్ క్లాస్ ఆఫర్. ఓకే, సో ఈ ఆఫర్స్ ఉంటాయి. సో అంటే మనం చేసిన పాయింట్స్ అకార్డింగ్ మనకు ఏదైనా మంచి ప్రోడక్ట్, మనకు యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది అప్ టు మనకు జస్ట్ ఏంటంటే ఎంత ఉన్నా కూడా 90%, 90 to 95% మనకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం 50 బీపీస్ ఆర్డర్ పెడతాం. సో మన కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీన్స్ కంపెనీ క్యాటలాగ్ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్స్ ఏవైనా మనకు ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తుంది. సో ఈ 50 బీపీస్ పెట్టారనుకోండి, దానికి ఒకటి ఆఫర్ ఉంటుంది. 100కి వేరే ఉంటుంది, 150కి వేరే ఉంటుంది అండ్ 200కి వచ్చేసి మనకు బిజినెస్ క్లాస్ ఆఫర్ ఉంటుంది. సో ఇలా ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఎవ్రీ మంత్ పెట్టుకునే ఆర్డర్తో పాటు మనకు ఎక్స్ట్రా మనకు ఇన్కమ్ కూడా వస్తుంది అండ్ బోనసెస్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్తో పాటు మనకు ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ ఆఫర్స్లలో ఇస్తుంది అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఓరిఫ్లేమ్లో జాయిన్ అవ్వడానికి, సో నా నెంబర్ పైన వాట్సాప్లో మెసేజ్ చేయండి.
అండ్ థ్యాంక్ యూ.